హలో ఫ్రెండ్స్, నేను మీ మమత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం చాంద్ బిస్కెట్స్ అండి. బాలామృతంతో చేస్తున్నాను. చూసారు కదా, బాలామృతంతో చేసిన ఎంత బాగా వచ్చినాయో. ఇలా ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. ఇది 15 to 20 మినిట్స్లో చేసేసుకోగలిగే రెసిపీ అనమాట. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. లేదు అంటే మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూసారు అంటే మీకు డౌట్స్ వస్తాయి. బాలామృతం ప్యాకెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. బాలామృతం పౌడర్తో నేను చాలా రెసిపీస్ చేశాను. వాటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా చాలా మంచిగా వస్తాయి. చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే రెసిపీస్ అన్నమాట. ఇప్పుడు ఈ బాలామృతంతో చాంద్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ బాలామృతం చాంద్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా 1/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇలా బెల్లం తీసుకున్నాక దీనిలోకి నిండుగా నీళ్లు వేసుకోవాలి. బెల్లం నిండుగా నీళ్లు పోసిన తర్వాత స్పూన్తో కలుపుతూ ఉంటే మనకి బెల్లం కరిగిపోతుంది. స్టవ్ మీద పెట్టి వేడి చేయాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం నీళ్ళు ఎక్కువగా పోస్తున్నాం కదా, త్వరగానే కరిగిపోతుంది. ఇలా బెల్లంని ఫస్ట్ కరిగించి పెట్టుకోవాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మాత్రమే మనకి ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలోని 2 కప్పుల బాలామృతం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండిని మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మంచిగా కొంచెం మెత్తగానే ఉంది. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మిక్సీ పట్టే అవసరం అయితే ఉండదు. కొన్ని రెసిపీస్కి అయితే పిండిని మిక్సీ పట్టుకోవాల్సి వస్తుందండి, కానీ ఈ బిస్కెట్స్కి అవసరం లేదు, మంచిగా వస్తాయి. ఇలా 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్నాను చూసారా, ఈ బెల్లం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పిండిలోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసి ఇట్లా కలుపుతూ ఉంటే మనకి చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా రావాలి. ఎందుకు అట్లా రావాలి అంటే మనం దీనిలో గోధుమ పిండి కూడా యాడ్ చేస్తామండి, అందుకోసం అన్నమాట. ఇట్లా కలుపుకున్న తర్వాత ప్లేట్ నిండుగా స్ప్రెడ్ చేసి 10 నిమిషాల పాటు ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. 10 మినిట్స్ ఎందుకు నానబెట్టాలి అంటే బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదండి, అది కరిగి ఇంకాస్త లూజ్ అవుతుందన్నమాట. అందుకోసం ఇప్పుడు దీనిలోకి ఒక పించు సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను. 2 కప్పుల బాలామృతం పౌడర్కి 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు చూపిస్తున్నట్టు ఉండాలండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మీకు చాంద్ బిస్కెట్లు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు చాంద్ బిస్కెట్స్ని మనం బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుంటాం కదా, ఓవెన్ ఉంటే ట్రే తీసుకుంటాం. ఓవెన్ లేకుండా అయితే ఇట్లా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట, ఇంకా కర్ర, ఒక షార్ప్గా ఉండే గ్లాసు, ఇప్పుడు ఒక చిన్న ముద్ద బాలామృతం పిండి ఉంది కదండి, అది తీసుకొని ఇట్లా వెడల్పాటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎంత దలసరి ఉండాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇట్లా షార్ప్ గ్లాస్ తీసుకోవటం వల్ల మంచి షేప్ వస్తాయండి చాంద్ బిస్కెట్లు. ఇట్లా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎంత దలసరిగా కట్ చేస్తానో. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లోకి ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. వీటిని బేక్ చేసుకోవడానికి ముందుగా వెడల్పాటి పెనం తీసుకున్నాను. దానిలో ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. మనం ఏ కుకీస్ అయినా సరే బేక్ చేసుకోవడానికి ముందుగానే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లేట్ అనేది ఈ పెనంలో పడుతుందా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాకే తీసుకున్నాను. ఇట్లా స్టాండ్ పెట్టి పెనంలోని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని ఆ ప్యాన్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి, అంచులకు తగిలితే కాలుతుందన్నమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా సరిపడా మూత పెట్టేసి కరెక్ట్గా 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే
సూపర్ టేస్టీ బాలామృతం చాంద్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో, నార్మల్ మైదా పిండితో చేసినట్టు వచ్చినాయండి బాలామృతం చాంద్ బిస్కెట్స్ అనేవి. ఇలా కనుక పిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసినా కూడా ఎవరు గుర్తుపట్టరు ఇవి మనం బాలామృతంతో చేసాము అంటే. ఇంత హెల్దీ అండ్ టేస్టీ బాలామృతం చాంద్ బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా బాలామృతం వీడియోస్ చాలా ఉన్నాయండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.